నమస్తే. మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ పీస్. వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. శాసనసభ వేదికపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు ప్రత్యక్షంగా సమాధానం ఇవ్వకపోవడం వ్యూహాత్మక తప్పిదం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంశంపై ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆధారాలతో మాట్లాడిన నేపథ్యంలో సభ రికార్డులో ప్రభుత్వ వాదన మాత్రమే నమోదు కావడం ప్రతిపక్షానికి ఇబ్బందికరంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రెస్ మీట్లు అసెంబ్లీ చర్చలకు ప్రాధాన్యం కాదని, సభలోనే ప్రత్యర్థి వాదనలను తిప్పికొట్టే అవకాశం కోల్పోయారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఒత్తిడిని పెంచిందని, భవిష్యత్తు వ్యూహాలపై పునరాలోచన అవసరం అనే చర్చ సాగుతుంది. తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణలు ఆసక్తికరంగా మారాయి. భారత రాష్ట్ర సమితి తగిన సంఖ్యాబలం లేకపోయినా అభ్యర్థిని రంగంలోకి దాయాలని ఆలోచించడం గెలుపు కంటే వ్యూహాత్మక ఒత్తిడి సృష్టించడానికి అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మైనారిటీ అభ్యర్థిని నిలబెట్టి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లెక్కలు గందరగోళానికి గురి చేయాలనే ఈ ప్లాన్ ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇతిహాదుల్ ముస్లిం ఓటు కీలకంగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఒక సీటును హైకమాండ్ కోర్టుకు, మరొకదాన్ని రాష్ట్ర సామాజిక సమీకరణల ప్రకారం కేటాయించాలని భావిస్తుండగా బీఆర్ఎస్ మైనారిటీ కార్డ్ వాడితే 2 సీట్లపై ఉత్కంఠ పెరిగే అవకాశం ఉంది. తుది నిర్ణయం మంత్రి కె చంద్రశేఖర్ రావు నుండి వచ్చే సంకేతాలపై ఆధారపడి ఉండనుంది. కరువు కరాలలో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా మెట్ట ప్రాంతానికి జీవనాదిగా భావిస్తున్న పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు వెనుక వెలుగొండ ప్రాజెక్టు పనులకు వేగం పెంచుతూ నారా చంద్రబాబు నాయుడు కీలక చర్యలు చేపట్టారు. దొరనాల మండలం గంటవానపల్లి వద్ద ఫీడర్ కలువ లైనింగ్, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 456 కోట్ల రూపాయలు మంజూరు చేసి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గతంలో అసంతృప్తిగా మిగిలిన పనుల వల్ల కాలువలకు గండ్లు పడి రైతులకు నష్టం వాటించిందని పేర్కొంటూ ఈసారి నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చి వరద ప్రవాహాన్ని తట్టుకునేలా నిర్మాణం చేపడుతున్నామని స్పష్టం చేసింది. ప్రాజెక్ట్ పూర్తయితే సాగు, తాగునీటి సమస్యలు తగ్గి వెనుకబడిన మెట్ట ప్రాంతం సస్యశ్యామలం అవుతుందనే ఆశాభావం స్థానికుల్లో వ్యక్తమవుతుంది. ఎన్నికల హామీల అమల్లో భాగంగా ఈ చర్యలు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తెలంగాణ స్టూడెంట్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెస్ట్ విషెస్ తెలిపారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్లకు ఇన్నాళ్ళు మీరు పడిన కష్టం, డెడికేషన్ మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపించాలన్నారు. టెన్షన్, స్ట్రెస్ లేకుండా పాజిటివ్ మైండ్తో ఎగ్జామ్స్ రాయాలని సూచించారు. కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ హాల్లో అడుగుపెట్టి టైం మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చూసుకోవాలన్నారు. బెస్ట్ రిజల్ట్స్ సాధించి డ్రీమ్స్ నెరవేర్చుకోవాలని, ఫ్యూచర్లో తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. నేటి నుండి మోదీ ఇజ్రాయెల్ పర్యటన ప్రారంభం కానుంది. రక్షణ, వాణిజ్య రంగంలో సంబంధాలు బలోపేతం ఈ లక్ష్యంగా ప్రధాని మోదీ 2 రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో జరుగుతున్న ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మోదీ అక్కడ ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించడంతో పాటు ప్రధాని నెతన్యాహు మరియు అధ్యక్షుడితో భేటీ కానున్నారు. ముఖ్యంగా రక్షణ భద్రత, గాజా పరిస్థితులు, ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే అక్కడ నివసిస్తున్న 41,000 మంది భారతీయులతో కూడా మోదీ సంభాషించే అవకాశం ఉంది. ఇలాంటి మరెన్నో తాజా వార్తల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేశాం. వెంటనే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.